ఇంకోటి ఆ ఇన్సూరెన్స్ గురించి సార్. ఎందుకంటే చాలా ఇన్సూరెన్స్ మంది అయితే నేను రాజకీయాలొచ్చాక స్టార్ట్ చేశాను. హుహు. ఏమైందంటే చాలామంది చనిపోవటం, ఎంపీ అయిపోయినాక వెళ్ళటం, 5,000, 10,000 చేతిలో పెట్టటం. హ్మ్. సో, మెనీ ఆఫ్ ద టైమ్స్ యాక్సిడెంట్స్ మోస్ట్‌లీ యంగ్ పీపుల్ చనిపోయారు. అబ్బా! బిట్వీన్ 20-40 ఇయర్స్. హ్మ్. ఎర్నింగ్ మెంబర్ చనిపోయేది. అని అప్పుడు ఒక ఇన్సూరెన్స్ పథకం స్టార్ట్ చేశాను. ఇది ఓకే. లక్ష్మీ నరసింహస్వామి ప్రమాద బీమా అని. ఓన్లీ రూ. 60 అందులో నేను కొంత కంట్రిబ్యూట్ చేసి, కొంత వీళ్ళు. హుహు. చేసిన తర్వాత దాదాపు నేను ఒక 1 ఇయర్‌లోనే 40 మెంబర్స్ ఆల్‌మోస్ట్ 3.5-4 కోర్స్ ఇప్పించారు. అబ్బబ్బా! సో, బేసికల్లీ ఏందంటే, మన దేశంలో ఏందంటే, ఈరోజు మీకు తెలుసా? దాదాపు 1,50,000 మంది రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోతారు భారతదేశం. ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం. మన ఆర్మీలో కూడా చనిపోరు. అవును. అవును. ట్రూ. బట్ మనము బైకు షోరూమ్ బయటికి రావాలంటే ఇన్సూరెన్స్ చేస్తాం. ఇన్సూరెన్స్ చేస్తాం. కానీ మన జీవితానికి మనం చేసుకోం. వి డోంట్ కేర్. సో, యాటిట్యూడ్ ప్రాబ్లమ్. హ్మ్. సో, ఆ యాటిట్యూడ్ రావటానికి ప్రయత్నం చేశాం. ఇన్‌ఫాక్ట్ ఆ ఇన్సూరెన్స్‌తోని ఇన్‌స్పైర్ అయ్యి కేసీఆర్ గారు రైతు బీమా రైతు బీమా. తీసుకురావటం జరిగింది.